ఎలాంటి ఎవిడెన్స్ అంటే ఫస్ట్ నుంచి అంతా మోసం మేడం. 5 ఎకరాల భూమి ఉందని ఎకరం ఇచ్చారు. ఆ బీబీనగర్లో ఇల్లు ఇస్తానని వాళ్ళ అమ్మ పేరు మీదనే చేసుకుంది. వీళ్ళు ఎప్పుడు వరకట్నం వేధింపులు మేడం. అక్కడ బీబీనగర్లో కూడా ఒక ప్లాట్ అమ్మే పెళ్లి చేసినాం మేడం. అక్కడ కూడా ఇక్కడ కూడా ఎన్ఎఫ్సి నగర్లో 102 గజాల ప్లాట్ అమ్మి ఇల్లు కట్టించిన మేడం. ఇల్లుకు పెట్టుకుర్రు. ఆయనకు కూడా తెలుసు. 2 భార్య భర్తలు నాకు సంతకం పెట్టిర్రు. ఆయన దగ్గరనే అన్ని డబ్బులు ఉంటాయి మేడం. నాయుడుపేట పోయి 13 నెలలు మేడం. 5-6 నెలలు జీతమే పంపలేదు. అంతకంటే ముందు నాయుడుపేట పోతే 30,000 మేడం. ఇప్పుడు దుబాయ్ పోయి 13 నెలలు. నాయుడుపేటలో 30,000 జీతం మేడం. అంతకంటే ముందు ఆయన మసాలా ప్యాకెట్లు అమ్మిండు మేడం. నేను 7,000 ఇచ్చిన. ఏదన్నా బిజినెస్ చేస్తే 3,000 ఇవ్వండి మేడం. 7,000 ఇస్తే మసాలా ప్యాకెట్లు, యాలకులు, లవంగాలు అవి అమ్మిండు మేడం. ఒక్కరోజు మా అమ్మాయి చూసి ఏంది ప్యాకెట్లు, మా మన్మడు చూసిండు పైకి వెళ్ళి, ఏంది ప్యాకెట్లు అంటే పెద్ద గొడవ అయింది మేడం. ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాడు మేడం. పెళ్ళైన ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి? ఫస్ట్ నుంచి ఒక 5-6 సంవత్సరాలు బాగానే ఉంటారు మేడం. బాగానే అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి మేడం. వీళ్ళిద్దరిని ఓరోలే మేడం. వాళ్ళమ్మ పెద్ద గొడవలు చేసి రాత్రి 12 గంటలకు పంపించింది మేడం. ఇక్కడే బీటెక్ చదివించుకున్నా. ఇక్కడ ఇంటర్వ్యూలకు కూడా నేను వెళ్ళేదాన్ని మేడం. చాలా బాధపడుతున్నారు మేడం వీళ్ళు. అంత బంగారం పోయిందని అది